You are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చైనీస్ ఇన్వెస్టర్ $1 మిలియన్ బినాన్స్ హ్యాక్ పై అలారం పెంచారు. దక్షిణ కొరియా యొక్క నోంగ్ హ్యూక్ మరియు ఊరి అడ్వాన్స్ టోకెనైజేషన్ ప్రాజెక్టులు. బినాన్స్ యూజర్స్ అకౌంట్స్ హ్యాక్ చేయబడిన తర్వాత మిలియన్ల కొద్దీ నష్టపోతున్నారు. టెథర్ XREX గ్రూప్ బూస్టింగ్ క్రాస్ బోర్డర్ చెల్లింపుల్లో $18.75 మిలియన్ పెట్టుబడి పెట్టింది. మైక్రోసాఫ్ట్ ఇండియా X అకౌంట్ క్రిప్టో స్కామర్లచే హైజాక్ చేయబడింది. ఫినిక్స్ బ్లాక్ చైన్ లో ప్రైవసీ మెరుగుపరచడానికి $15 మిలియన్ సేకరించింది. క్రిప్టో ఎక్స్చేంజ్ DMM బిట్కాయిన్ మేజర్ హ్యాక్ తర్వాత $321 మిలియన్ ఫండ్ సేకరణ ప్లాన్ చేస్తుంది. అరిజెట్ ఫ్రాడ్ కోసం క్రిప్టో ప్లాట్ఫామ్ JPEX కి వ్యతిరేకంగా దాఖలు చేసిన మొదటి సివిల్ వ్యాజ్యం. SEC2 షటర్ ఆఫీస్ వెనుక విఫలమైన డెబిట్ బాక్స్ క్రిప్టో క్లెయిమ్. థాయిలాండ్ యొక్క SEC సంపన్న పెట్టుబడిదారుల కోసం బిట్కాయిన్ ETF ఫండ్ ను ఆమోదించింది. ఉక్రెయిన్ పోలీసులు ఇంటర్నేషనల్ క్రిప్టో ఫ్రాడ్ రింగ్ బస్ట్ 14 మంది అరెస్ట్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఖతర్ CBDC ప్రాజెక్ట్ ను ప్రకటించింది. క్రిప్టోలో హ్యాక్లు మరియు స్కామ్లు తరచుగా వివిధ రూపాలను తీసుకుంటాయి. సస్పిషియస్ విక్టిమ్స్ చంపడానికి బెదిరింపు యాక్టర్స్ వివిధ వనరబిలిటీస్ ప్రభావితం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దక్షిణ కొరియా ఫైనాన్షియల్ ఇండస్ట్రీ ఆటగాళ్లు టోకెనైజేషన్ ప్రయత్నాలతో ముందుకు సాగుతున్నారు. దేశంలోని 2 అతిపెద్ద బ్యాంకులు గత వారంలో పెద్ద పురోగతిని సాధించాయి. కొరియా ఇంటర్నెట్ అండ్ సెక్యూరిటీ ఏజెన్సీ నుండి KRW $1 బిలియన్ $736,000 అందుకుంది. వ్యూ బ్లాక్ చైన్ ప్రధానంగా ఆసియాలో క్రిప్టో వార్తలను కవర్ చేయడానికి అంకితమైన X అకౌంట్ ఇటీవల అనేక అకౌంట్ హ్యాక్లను కేసులను నివేదించింది. దీని బాధితులు బినాన్స్ యూజర్స్గా గుర్తించారు. ఈ హ్యాక్ల ఫలితంగా యూజర్స్ మిలియన్ల డాలర్లను కోల్పోయినట్టుగా తెలుస్తుంది. క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్ సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఒక స్ట్రాటజిక్ యాక్షన్ టెథర్ XREX గ్రూప్లో $18.75 మిలియన్ గణనీయమైన పెట్టుబడిని ప్రకటించింది. క్రిప్టోకరెన్సీ స్కామర్లు ఇటీవలే 211,000 మెంబర్స్ ఫాలో అవుతున్నట్టుగా ఫాలోవర్స్ కలిగి ఉన్న అధికారిక మైక్రోసాఫ్ట్ ఇండియా X అకౌంట్ హైజాక్ చేసి ప్రసిద్ధ మీమ్ స్టాక్ వ్యాపారి కీత్ గిల్ యొక్క మారుపేరు రోరింగ్ కిట్టి వలె నటించారు. ఫినిక్స్ ఒక లేయర్ 2 బ్లాక్ చైన్ డెవలప్మెంట్ హ్యాక్ VC నేతృత్వంలోని ఫండింగ్ రౌండ్లో $50 మిలియన్ సేకరించింది. కంపెనీ ప్రైవసీ సొల్యూషన్ కోసం దాని హోమియోమార్ఫిక్ ఎన్క్రిప్షన్ మరియు అభివృద్ధి చేయాలని భావిస్తుంది. జపనీస్ క్రిప్టో ఎక్స్చేంజ్ DMM బిట్కాయిన్ $321 మిలియన్ ఫండ్ సేకరణ ప్రణాళికను ప్రకటించింది. ఇద్దరు పౌరులు చాన్ వింగ్ యాన్ మరియు హెర్బన్ లీ సన్ హిమ్ క్రిప్టోకరెన్సీ ప్లాట్ఫామ్ JPEX కి వ్యతిరేకంగా మొదటి సివిల్ దావా వేసినట్టుగా తెలుస్తుంది. దాదాపు HK $1.85 మిలియన్ విలువైన దాదాపు 240,000 యూనిట్ల టెథర్ను తిరిగి పొందాలని కోరుతున్నట్టుగా గుర్తించడం జరిగింది.